హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు సంధ్య. నేను ఈరోజు ఈ వీడియోలో నిన్న టిఫిన్లోకి అలాగే లంచ్లోకి నేను ఏమేమి కూరలు చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తక్కువ టైంలో బాగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి కూరలు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా టిఫిన్లోకి వెజిటేబుల్ పాస్తా చేద్దామని చెప్పేసి ప్లెయిన్ పాస్తాని నేను ఈ విధంగా ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికేంత వరకు అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కుక్కర్లోనే ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు వీటి మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే మనకి ఇవి ఈజీగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మూత తీసి చూస్తే చూడండి, మనకి ఈ పాస్తా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది, మెత్తగా ఉడుకుతాయి. మనకి మామూలుగా స్టవ్ మీద వేరే గిన్నెలో చేస్తే ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందుకని నేనైతే ఈ విధంగా చేస్తాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలి. ఇవి మనకి 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే 1-2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా సన్నగా వెడల్పుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను కూడా తీసుకొని మీడియం హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. అంటే వీటికి ఉన్న పచ్చివాసన పోయి ఇవి మనకి ఒక 60% వేగేంత వరకు వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దానిని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఇవి మొత్తం మనకి సాఫ్ట్గా ఈ విధంగా ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని లో హీట్లోనే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ వెజిటేబుల్స్లో ఈ సాస్లో ఇవి మొత్తం ఈ పాస్తా మొత్తం కలిపేలాగా బాగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకునే పాస్తాను బట్టి ఈ టమాటా సాసు అలాగే చిల్లీ సాస్ అనేది తీసుకోవాలి. దానికి ఎంత అవసరమైతే అంతవరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీ దగ్గర సోయా సాస్ ఉంటే అది కూడా వేసుకోండి, అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అది లేకపోయినా కూడా పర్వాలేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మా బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఫుడ్ ఐటము. మా లంచ్లోకి నేను బీరకాయ పప్పు కోసం ముందుగా కందిపప్పుని 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పుకు తగ్గట్టుగా బీరకాయని ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే టేస్ట్ కోసం 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కారంకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి తీసుకొని ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని మనం కుక్కర్కి మూత పెట్టేసి మీడియం హీట్లోనే 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పు మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని అలాగే టేస్ట్ కోసం కొంచెం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంటను ఆన్ చేసుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ పప్పు మొత్తాన్ని మనం పప్పు గుత్తుతోటి బాగా వెనుపుకోవాలి. పప్పు అనేది వేడి మీద కనుక వెనుపుకున్నాము అంటే మనకి పప్పు అనేది తొందరగా మెదుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వేడి మీదనే వెనుపుతాను. మీకు ఎలా అవకాశం ఉంటే అలా వెనుపుకోండి. ఆ తర్వాత మనకి పచ్చిమిరపకాయల కారం కనుక సరిపోదు అనుకుంటే మనం కారపొడి యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం అనేది యాడ్ చేసుకొని ఈ పప్పులోకి ఈ కారం బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా వెనుపుకోవాలి. అప్పుడు మనకి కారం అనేది కారం వాసన రాదనమాట, చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చిమిరపకాయల కారం కనుక సరిపోదు అనుకుంటే ఇలా యాడ్ చేసి వెనుపుకోండి. ఈ పప్పు మొత్తాన్ని ఈ విధంగా వెనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలు అనేది తొక్కలు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మీడియం హీట్లోనే బాగా వేపుకొని ఆ తర్వాత మనం ముందుగా వెనిపెట్టుకున్న పప్పుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. అంటే మన పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు అనేది చూసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడే మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం హీట్లోని పప్పు మొత్తాన్ని 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలామంది ఏంటంటే పప్పు ఎనిపేసి తాలింపు అందులో పోసేస్తూ ఉంటారు. అలా కాదు, పప్పు అనేది ఇలా చేయాలి. ఇలా చేస్తేనే కరెక్ట్ పద్ధతి, ఇలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ పప్పు కాంబినేషన్లోకి బెండకాయ ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై కోసం ముందుగా
ప్యాన్ని హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని 1 నిమిషం పాటు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీని మొత్తాన్ని బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, బెండకాయ ముక్కలు అనేది మనం ముందుగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాత కట్ చేస్తేనే బెండకాయ ఫ్రై అనేది మనకి జిగురుగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపులోనే ఒక 2-3 నిమిషాల పాటు దీని మొత్తాన్ని బాగా వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీదనే దీని మొత్తాన్ని ఒక 4-5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. అంటే ఒక 40% వరకు, అంటే ఈ బెండకాయ ముక్కలన్నీ ఈ విధంగా వేగేంత వరకు మనము అలాగే హై ఫ్లేమ్ మీదనే వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకొని మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇవి మొత్తాన్ని మనకి 80% ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటి మొత్తాన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపన అవసరం లేదు, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే ఇవి విరిగిపోకుండా వస్తాయి. ఆ తర్వాత ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఈ కారం ప్లేస్లో కొబ్బరి కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. ఇదైతే సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ కారం కూడా ఈ బెండకాయ ఫ్రైలోకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే సిమ్లో ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.